విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఏం రాసింది సరళ? ఇదిగో నువ్వే చదువు. ప్రేమైన అమ్మకు నాన్నకు నమస్కరించి వ్రాయినది. ఇక్కడ నేను మావారు మీ మనవడు క్షేమం. అక్కడ నా కోడలెలా ఉంది, మా మేనత్ ఎక్కడా అని అడుగుతూ ఉందా? అడుగుతోంది. పెళ్ళయ్యాక అత్తయ్య ఇండియా మర్చిపోయిందా అని అడుగుతోంది. అమ్మా, నాన్న కొంట్లో బాగాలేదని రాశావు. ఇప్పుడు ఎలా ఉంది? మిమ్మల్ని అందరినీ వదిలి ఇలా దూరంగా ఉండటం నాకు చాలా బాధగాను దిగులుగాను ఉంది. అమ్మా, నీకు ఒక్కదానికే పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా? నేను గనక అక్కడే ఉంటే వారానికి ఒక్కసారైనా వచ్చి నీకు పనుల్లో సాయం చేసేదాన్ని. నాన్న, క్రితంసారి మీరు రాసిన లెటర్లో అన్నయ్య వాళ్ళ విశేషాలు పెద్దగా రాయలేదు. దగ్గరలోనే ఉంటున్నారు కదా, 2 రోజులకోసారైనా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కుని నాకు రాయొచ్చు కదా. అన్నయ్య వదిన బిజినెస్ పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి మీరే వెళ్ళి పలకరిస్తూ ఉండండి. నా బదులు వదిలి మీ కూతురు అనుకోండి. అంతస్తు విషయంలోనే తేడా గాని మిగతా అన్ని విషయాల్లో రోజీ నేను ఒకటే. మా సరళ, మేము ఒకటి. ఇంకా బోల్డని సంగతులు రాయాలనుంది. ఇదిగో ఇక్కడ మీ మనవడు ఒకటే అలర్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఇంతే సంగతులు. ఈసారి మీ నుంచి వచ్చే ఉత్తరంలో అన్నయ్య వదిన వాళ్ళ సంగతులు ఎక్కువగా రాయండి. ఫోన్లో చెప్పొచ్చులే అనుకుని లెటర్ రాయడం మానకండి. ఫోనే, లెటరే. ఫోన్ ఒక్కసారే మాట్లాడతాం. లెటర్ అయితే 100 సార్లు చదువుకోవచ్చు. అన్నయ్యను వదినను కోడల్ని మరీ అడిగినట్టు చెప్పండి. ఇట్లు మీ కూతురు సారళ. చూసారా, అంతా మన గురించే రాసింది. తానెక్కడున్నా దాని మనసు ఎప్పుడు ఇక్కడే ఉంటుందమ్మా. పొట్టి చుట్టాల సురభి. ఊరికే కాలుగాలిన పిల్లిలా ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఆ సంగతి ఈ సంగతి కనుక్కోకపోతే దానికి అసలు నిద్రే పట్టదు. అక్కడేం చేస్తుందో ఏమో. చెల్లాయికి ఈసారి నేనే లెటర్ రాస్తానమ్మా. అబ్బా, నువ్వొక్కడివేనేంటి, నేను రాస్తాను పద.
ఏమైంది లక్ష్మి? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఏమైందమ్మా? చెప్పమంటుంటే. మా అవ్వను చూసొద్దామని మా పాత గుడిసె దగ్గరికి వెళ్ళాను. చెప్పవే మరి. అక్కడికి వెళ్తున్నట్టు చెప్తే నేను నీ వెంట వచ్చేదాన్ని కదా. మీ అవ్వని చూడాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? నిన్ను చూసి ఏమంది? మమ్మల్ని మర్చిపోయావా లక్ష్మి అందా? అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయా లక్ష్మి అందా? ఎక్కడున్నా ఎలా ఉన్నా నువ్వు సుఖంగా ఉంటే చాలు అని అందా? ఏంటమ్మా మాట్లాడవు? అసలు మీ అవ్వ కనిపించలేదా? ఇంకెప్పటికీ ఇంకెవ్వరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోయిందంట అవ్వ. అయ్యో పాపం, ఏమిటంటే కారణం? దిక్కులేని వాళ్ళు పుట్టడానికి కారణాలు అక్కర్లేనట్టే పోవడానికి పెద్దగా కారణాలంటూ ఉండవాయమ్మా. నేను ఒక్క క్షణం కనిపించకపోతే లచ్చివి లచ్చివి అని పిలుస్తూ వీధి వీధంతా వెతికేది. నా కాల్లో ములి దిగితే తను విలవిల్లాడిపోయేది. నా గుండె కనుక్కుమంటే తన కన్ను చెమర్చేది. నేనేమాత్రం సంతోషంగా ఉన్నా తను చిన్నపిల్లలా గెంతులేసేది. ఏ జన్మ రుణమో గాలిబాటుకు కలిసింది, గాలిలో గాలే కలిసిపోయింది. ఏ ముహూర్తాన ఆ దేవుడు నన్ను ఈ భూమి మీదకు పడేశాడో అయ్యమ్మా. నేను కోరుకున్న వాళ్ళెవరూ నాకు దక్కరు. నాది ఒట్టి ముదనష్టపు తలరాత అయ్యమ్మా, ఒట్టి ముదనష్టపు తలరాత. లక్ష్మి, లక్ష్మి, ఏదో ఒకనాడు అందరూ పోవలసిన వాళ్ళు. కాకపోతే కాస్త ముందు వెనక అంతే తేడా. అవ్వపోతేనే నీకు నేను లేను. నన్ను చూస్తుంటే అచ్చం అవ్వను చూస్తున్నట్టే ఉందని ఎన్నిసార్లు అనలేదు నువ్వు? మర్చిపోయావా? అవ్వ నా రూపంలో బతికుందనుకో. మనుషులకు అంటీ ముట్టనట్లు ఎడయడంగా తిరిగే వాళ్లకు చావు గాని మనసులో ముద్రపడిన వాళ్లకు చావనేది ఉంటుందా లక్ష్మి? వాళ్ళెప్పుడూ మన మనసులో బతికే ఉంటారు. జీవితాంతం వాళ్ల జ్ఞాపకాలు తోడు నీడలై మన వెంట నడుస్తాయి. నిజమే అయ్యమ్మా, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. కూటికి పేదలమే గాని గుణానికి పేదలం కానే కాదమ్మా లచ్చిమి అని ఎన్నోసార్లు చెప్పిందవ్వా. అంత పేదరికంలో ఉండి కూడా ఎవరికీ తలవంచని విధంగానే పెంచింది. ఎప్పుడు ఎవరితోనూ చిన్న మాట అనిపించుకునేది కాదు. ఒకరికి చెప్పడమే తప్ప తను మరొకరి చేత చెప్పించుకోవడం నేనేనాడూ చూడలేదు. ఎంగిలి విస్తరకులా ఎటో ఏ మూలకో ఎగిరిపోవలసిన నేను ఎన్నాళ్ళు ఇంత నిర్భయంగా నిజాయితీగా బతకగలిగానంటే అందుకు అవ్వ తోడ్పాటు ఎంతో ఉంది. నిజమే అయ్యమ్మా, అవ్వ చనిపోలేదు, నా మనసులో బతికే ఉంది, బతికే ఉంది. పొద్దున్నుంచి ఏమీ తిన్నట్టు లేదు. లే, కాస్త ఎంగిలి పడదు గాని. ఇప్పుడు నాకేం వద్దాయమ్మా? మా అమ్మ గదు, ఒక్క ముద్ద తిందుగాని రా. రా. ఆ మంచి భార్గవి, ఇప్పుడు నువ్వేమో నా బంగారు తల్లివి కదా. నాకు ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పాలంటే త్వరగా ఎదగాలి కదా. అప్పుడు నిన్ను నేను స్కూల్లో జాయిన్ చేయాలి కదా. నువ్వు స్కూల్కి రెడీ కాగానే కారు రెడీగా ఉంటుందన్నమాట. జుయ్యమంటూ కారు వచ్చి ఆగుతుంది. అప్పుడేమో నువ్వు వచ్చి కారులో ఎక్కి కూర్చుంటావు. అప్పుడు కారు జుయ్ 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 జుయ్. హాయ్ మమత, ఎన్నాళ్ళైంది నీ వాయిస్ విని? ఏంటే
ఈ మధ్య ఫోన్ చేయడం కూడా మానేసావు? ఏ నేను చేస్తే కానీ నువ్వు మాట్లాడకూడదు అనుకున్నావా ఏంటి? సర్లే, నేను ఈవినింగ్ 6 o'clockకి క్లబ్కి వస్తున్నాను. ఎందుకు అంత ఆశ్చర్యం? ఓహో, అదా నీ డౌట్? ఏం లేదు, ఈ మధ్య నేను బోల్డ్ అంత లీజర్గా ఉంటున్నాను ఇంట్లో. ఆంటీ అంకుల్ వచ్చారు కదా, పాపని వాళ్లే చూసుకుంటున్నారు. జీతం లేని పని మనుషులు. జీతం తీసుకునే వాళ్ళకన్నా జీతం తీసుకునే వాళ్లే ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు కదా, నేను వాళ్ళని ఆ విధంగా వాడుకుంటున్నాను. ఇప్పుడు బోల్డ్ అంత ఫ్రీ టైం. షార్ప్ 6 o'clock వచ్చేసేయ్. మిగతా కబుర్లు అక్కడ చెప్పుకుందాం, సరేనా? బాయ్. మీరు ఫ్యాక్టరీ మొత్తం తిరిగి చూశారు, ప్రొడక్షన్ మెటీరియల్ చూశారు. ప్రొడక్షన్ ప్రారంభించబోయే ముందు మీ ఒపీనియన్ కావాలి పరంకుశం గారు. మొన్న ఆ మధ్య రాజుని అడిగితే రా మెటీరియల్ చాలా ఉందన్నాడు. తీరా చూస్తే అంటే అనుకున్న దానికన్నా తక్కువగా ఉందంటారా? అవును, ఇంతకు 2 ఇంతలు రా మెటీరియల్ ఉంటే గాని మనం అనుకున్న విధంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేం. ఇప్పట్లో రా మెటీరియల్ కొనుగోలు చేయడం అనేది అసాధ్యం. ఆ విషయం మర్చిపోండి. ఉన్నదాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయగలరో చెప్పండి. అంటే రాజీ పడదామంటారా? రాజీ పడ్డం నేరమంటారా? నేరం కాకపోవచ్చు కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరడం ఆలస్యమవుతుందేమో. కానివ్వండి, అయ్యేదేది అవకమానదుగా. దేవి ఇండస్ట్రీస్ పని ప్రారంభిస్తుంది అంటే పెద్ద బ్యాంకుతో ఈ న్యూస్ అందరికీ తెలియాలని, వ్యాపార ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ముక్కు మీద వేలేసుకోవాలని, 10 మంది మీ గురించి గొప్పగా చెప్పుకోవాలని రకరకాల ఆలోచనలు చేశాను. అవన్నీ జరుగుతాయి పరంకుశం గారు. కాకపోతే ఒక్కసారి జరగకపోవచ్చు. కావడి బరువు మోస్తున్నవారు మీరు కాబట్టి అందులో ఉన్న సాధక బాధకాలు మీకే తెలుస్తాయి. ప్రస్తుతం నేనేమనుకుంటున్నాననే సంగతి పక్కన పెట్టి మీరేం ఆలోచిస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. మన దగ్గర కాటన్ స్టాక్ ఉంది. ప్రస్తుతం కండిషన్లో ఉన్నది కూడా రెడీమేడ్ గార్మెంట్స్ తయారు చేయడానికి అవసరమైన మెషినరీయే. ముందుగా మనం రెడీమేడ్ గార్మెంట్స్, అందులోనూ చిన్నపిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేద్దాం. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది మేడం. ఉండనివ్వండి. 10 మంది ఉన్న పోటీలో పరీక్ష నెగినప్పుడే ఆ గెలుపు చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. అవును మేడం, మీరన్నది అక్షరాల నిజం. జుట్టు ఉన్న మేరకే కొప్పు పెట్టుకోవాలి, అది ఎక్కువైనా తక్కువైనా అబాసు పాలవుతామని మా అవ్వ అంటూ ఉండేది. ఆ మాటల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ముందుగా మన దగ్గరున్న ముడి సరుకుతో ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం. మోడల్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ కి పంపుదాం. ఆర్డర్స్ ని బట్టి ఆ తర్వాత ప్రొడక్షన్ రేంజ్ గురించి ఆలోచిద్దాం. ఇలా అయితే వర్కర్స్ కొంత పనిని, కొంత జీతాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాంగా. అది కరెక్టే మేడం. నా ఆలోచనలు బాగున్నప్పుడు సమర్థించినట్టే అవి బాగోలేనప్పుడు విమర్శించండి. బాస్ అంటే కేవలం పొగడ్తల్నే ఇష్టపడేవాళ్ళని అనుకోకండి. అలాగే మేడం. చూడండి, డ్రెస్ డిజైనింగ్ విషయంలో పేదవాళ్లను కూడా దృష్టిలో ఉంచుకోండి. పేదవాళ్ళనా? ఏ వాళ్ళు మనుషులు కారా? వాళ్ళ పిల్లలు మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని కనిపించాలని వాళ్లకు మాత్రం ఉండదా? మిడిల్ క్లాస్కి, అప్పర్ మిడిల్ క్లాస్కి పరిమితమవుతున్న మార్కెట్ని కాస్తంత లోయర్ మిడిల్ క్లాస్ వైపు కూడా విస్తరిద్దాం. రిజల్ట్స్ బాగా ఉంటాయన్న నమ్మకం నాకుంది. అయితే 2-3 మోడల్స్ ఎక్స్ట్రా డిజైన్ చేయమని మాలతి గారితో చెప్తాను. మాలతీ గారి డిజైనింగ్ మీద నమ్మకం కుదిందా మీకు? మన కంపెనీకే పెద్ద అసెట్ మేడం. డిజైనింగ్ బయటి వారికి ఇద్దామన్నారుగా మధ్య. లేదు లేదు, నా డెసిషన్ మార్చుకున్నాను. ఓకే, గో అహెడ్. థ్యాంక్ యూ మేడం. నన్ను అడగకుండా మాట ఎందుకు ఇచ్చావు అసలు? మాట ఇచ్చేదాకా వదలేదు వాళ్ళు. అలాంటప్పుడు నా దగ్గరికి పంపుండాల్సింది. ఇదంతా జరిగింది ఫోన్లో. ఆ ఫోన్ నాకు కనెక్ట్ చేయించి ఉండాల్సింది. అబ్బబ్బబ్బా, ఇప్పుడేమైంది? నీ ఇంటర్వ్యూ కావాలని పత్రికల వాళ్ళు అడిగారు. ఫలానా రోజున రండని నేను చెప్పాను. ఇందులో తప్పే ఉంది. తప్పుందని కాదు రోజీ, సిగ్గు. ఏంటి? ఆ, ఆ, ఇంత పెద్ద కంపెనీకి ఇన్నేళ్ల నుంచి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటున్నవాడివి ఒక న్యూస్ పేపర్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిగ్గా? సిగ్గంటే సిగ్గు కాదనుకో, అదో టైప్ ఫీలింగ్. చూడు, టైప్ ఫీలింగ్స్, షార్ట్ అండ్ ఫీలింగ్స్ కాసేపు పక్కన పెట్టి ప్రెస్ మీట్ కి రెడీ అవ్వు. కమేన్.
వాట్ మిస్టర్ రవీంద్ర? సార్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నా పని ఇంకా ఈజీ అవుతుంది. పనేమిటో చెప్పండి. దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు చిన్నపిల్లల రెడీమేడ్ గార్మెంట్స్ మార్కెట్లో రిలీజ్ చేయబోతున్నారు. ఐ సీ. క్వాలిటీ మెయింటైన్ చేస్తూనే తక్కువ ధరలతో లోయర్ మిడిల్ క్లాస్ మార్కెట్ ని కూడా ఆకర్షించాలని చూస్తున్నారు. చిన్న మనుషులు, చిన్న బుద్ధులు తలకిందులుగా తపస్సు చేసిన రెడీమేడ్ గార్మెంట్స్ ప్రొడక్షన్ లో మన లెవెల్కి చేరారుగా. అదేమిటి రోజీ? మన ప్రోడక్ట్ కి టార్గెట్ గ్రూప్స్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ గురించి నేనెప్పుడు ఆలోచించను. అలా ఆలోచించాల్సిన అవసరం ఇక ముందు ముందు కూడా రాదని నేను అనుకుంటున్నాను. సారీ మేడం, ముందు ముందు మనం బాగా ఆలోచించాల్సిన అంశం అదే. ఎందుకంటే లోయర్ మిడిల్ క్లాస్ లో కూడా నెమ్మదిగా మార్పు వస్తుంది. ఆ మార్కెట్ ని మనం పట్టుకోగలిగితే అతి కొద్ది కాలంలో కోట్లు సంపాదించవచ్చు. కోట్లు ఎలా సంపాదించాలో ఆలోచించవలసింది నేను. సారీ మేడం. మీరు వెళ్ళొచ్చు. రవీంద్ర చెప్పిన సంగతి కొంచెం ఆలోచించాల్సిందే రోజీ. లోయర్ మిడిల్ క్లాస్ కదా, ఐ మీన్ లోగడా. ఇప్పుడు కాదనుకో. ఇప్పుడైనా ఎప్పుడైనా పుటకలతో వచ్చిన బుద్ధులు ఎక్కడికి పోతాయి? వాట్? ఏం లేదు, నన్ను నేను క్రిటిసైజ్ చేసుకుంటున్నాను. ప్రెస్ మీట్ టైం అవుతున్నట్టుంది, పద. మనం ఈరోజు పెందలాడే వచ్చామని భార్గవి సర్ప్రైజ్ అవుతుంది కదా. దానికలా ఊహించే వయసు వస్తే బహుశా నువ్వు భూమి మీద తిరగవనుకుంటా. ఇప్పుడు మాత్రం భూమి తిరుగుతున్నానేమిటి? ఎప్పుడు కారులోనేగా. మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.